హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే ఎంత నచ్చ చెప్పినా సరే రాజ్ అస్సలు సహించడు. అలాగే కావ్య తనని మోసం చేసిందని, తనని నమ్మిన ఇంత అబద్ధాన్ని ఎలా దాచిపెట్టిందని రాజ్కైతే కావ్య మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కావ్యనిక క్షమించనని, ఇంతవరకు కూడా తాతయ్య కోసం నిన్ను ప్రేమించినట్టు నటించానని నువ్వనుకుంటున్నావు, కానీ నాలో మార్పు వచ్చిందని ఇంట్లో అందరూ అన్నారు. ఇంట్లో వాళ్ళతో పాటు నువ్వు కూడా చాలాసార్లు అన్నావు. ఆ మార్పు ఇక పూర్తిగా పోతుంది. అలాగే నాలో పాత స్వరాజ్ని చూస్తావు. మారిపోయిన రాజ్ ఇక ఎప్పటికీ రాడు అని చెప్పి అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు. రాజ్ మాటలకి కావ్య చాలా బాధపడుతుంది. ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? అక్క, ఎంత పని చేశావే, నా జీవితాన్ని సర్వనాశనం చేసేశావు అని చెప్పి కావ్య అయితే బోరున ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళకి గతంలో జరిగిన ప్రతి సంఘటనని గుర్తు చేసుకుని కావ్య కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే అపర్ణ అలాగే సుభాష్లు ఇద్దరు కూడా అక్కడ జరిగిన గొడవ గురించి మాట్లాడుకుంటూ సుభాష్ కావ్యని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఏంటండి, ఇంత జరిగినా సరే మీరు ఆ కావ్యని సపోర్ట్ చేస్తున్నారు? అసలు తను తప్పు చేసిందని మీకు ఏమాత్రం కూడా అనిపించలేదా అని అడగడంతో, చూడు అపర్ణ, తను తప్పు చేసింది, కానీ అంతకు ముందు మన కుటుంబం నుంచి వాళ్ళకి కూడా అన్యాయం జరిగింది. ఆ అన్యాయానికే తన అక్క జీవితం కోసం ఒక అబద్ధాన్ని చెప్పింది. దానికే నువ్వు ఇంతలాగా కావ్యని నిందించడం ఏమాత్రం కూడా నాకు నచ్చలేదు అని సుభాష్ మాట్లాడుతుంటే, ఏంటండి ఇంకా అలాగే మాట్లాడుతున్నారు? తను అంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి ఇంట్లో అందరినీ మోసం చేసింది. సరే అయితే మీకు వాళ్ళ అక్క జీవితం కోసం తను ఆ అబద్ధాన్ని దాచిపెట్టింది అనుకోండి, కానీ పెళ్లి కోసమే కదా అదంతా చేసింది. పెళ్ళైన తర్వాతైనా తను ఆ నిజాన్ని మన రాజ్కైనా చెప్పుండాల్సింది కదా. తన కోసం చాలా చేశాడు రాజ్. పాపం అందరి మధ్యలో నుంచుని తనని సపోర్ట్ చేస్తూ తల దించుకునేలా చేసింది. పాపం వాడికైనా నిజం చెప్పుండాల్సింది అని చెప్పి అపర్ణ ఇంకా సుభాష్తో చెప్పడంతో సుభాష్ ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. నిజమే కదా, అపర్ణ చెప్పింది కూడా నిజమే. కావ్య పెళ్లి కోసమే కదా అంత నిజాన్ని దాచిపెట్టింది. కానీ పెళ్ళైన తర్వాత ఎందుకని ఎవరితో చెప్పలేదు? తనలా చెప్పకుండా ఉండదే. ఖచ్చితంగా ఏదో దానికి పెద్ద కారణమే ఉండుంటుంది అని సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అపర్ణ, ఏంటండి ఏమీ మాట్లాడరేంటి? నేను చెప్పేది తప్పు కాదు కదా. నేను తనని తప్పు పట్టట్లేదు, కానీ ఎందుకు పెళ్ళైన తర్వాతన్నా ఎవరికైనా నిజం చెప్పుండాల్సింది కదా. తనని ఎంతగానో నమ్మిన రాజ్కైనా చెప్పుండాల్సింది కదా అని అనడంతో, చూడు అపర్ణ, అలా చెప్పకపోవడం కావ్యది తప్పే, కానీ దాని వెనక ఏదో ఒక బలమైన కారణమైతే ఉండుండొచ్చు. అదేమీ పెట్టుకోమాకు. ఖచ్చితంగా కావ్య తనేంటో ప్రూవ్ చేసుకుంటుంది. తనకి ఈ విషయంలో ఏ సంబంధం లేదని నిన్న తన మాటల్లోనే తెలుస్తుంది. కానీ నిజాన్ని బయటకు పెట్టకపోవడం తనది తప్పే అని చెప్పి ఇంకా సుభాష్ అంటాడు. అవును, ఏం చెప్పినా సరే నాదే తప్పంటారు, ఆ కావ్యదే కరెక్ట్ అంటారు. అసలు ఎందుకు మీరు ఇలా మారిపోయారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అక్కడి నుంచి ఇంకా అపర్ణ వెళ్ళి మంచం మీద పడుకుంటుంది. సుభాష్ అయితే అపర్ణ చెప్పిన మాటల్ని ఆలోచించడం మొదలుపెట్టి అలా బయటకైతే వస్తాడు. ఇంతలో బయట రాజ్ కనిపిస్తాడు. రాజ్ని చూసిన సుభాష్, నాన్న రాజ్, ఏంటి ఇంకా నిద్రపోలేదా, ఇక్కడున్నావు అని అడగడంతో, డాడీ మనసేమీ బాగోలేదు డాడీ, నా మనసు ముక్కలైపోయింది డాడీ అని చెప్పి ఇంకా రాజ్ అయితే సుభాష్ని హక్ చేసుకుంటాడు. నానా రాజ్, నీ మనసు ఎంత గాయపడిందో, నువ్వు ఎంత బాధపడుతున్నావో నీ మాటల్లోనే తెలుస్తుంది. నీ కళ్ళే చెబుతున్నాయి. లేదు, కావ్య ఎప్పటికీ తప్పు చేయదు. తను ఈ విషయంలో ఏదో ఒకటి జరిగే ఉంటుంది. అందుకే ఈ నిజాన్ని మన దగ్గర దాచిపెట్టింది. నువ్వు కావ్యని తప్పుగా అపార్థం చేసుకోకు అని చెప్పడంతో, కావ్య తప్పు చెయ్యదని ఇన్ని రోజులు నమ్మి మోసపోయాను డాడీ. తను కనీసం నిజాన్ని నాకు కూడా చెప్పకుండా మోసం చేసింది. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను.
కావ్య ఇలా చేయడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు అని రాజ్ తన మనసులో మాటని సుభాష్కి చెప్తాడు. ఇక సుభాష్ అయితే రాజ్ని కూర్చోపెట్టి నిదానంగా ఒక్కొక్క మాటని చెబుతూ ఉంటాడు. తను ఎప్పుడు కూడా తప్పు చేయదు. స్వప్న విషయంలో కూడా తనని చాలా అపార్థం చేసుకున్నావు, కానీ తనేంటో ప్రూవ్ చేసుకుంది. అలాగే ఇది కూడా తనేంటో ప్రూవ్ చేసుకుంటుంది. తను తప్పు ఎప్పటికీ చెయ్యదు. సరేనా, వెళ్ళి నిద్రపో, ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని చెప్పి, ఇంకా అలాగే తాతయ్య గారి ఆరోగ్యం గురించి కూడా నీకు తెలియందేమీ లేదు. ఇప్పుడు ఈ విషయాలన్నీ పెద్దవి అయితే మళ్ళీ నాన్నగారు బాధపడతారు. వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి సుభాష్ అయితే రాజ్కి నచ్చ చెప్పి ఇంకా గదిలోకైతే పంపిస్తాడు. ఇక్కడ చూస్తే స్వప్న ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. రాహుల్ లోపలికి వెళ్ళి, ఏయ్ అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి? నన్ను మోసం చేసి నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుందని ఇంటి మొత్తాన్ని నమ్మించి పెళ్లి చేసుకున్నావు. తిరిగి నన్నే కోర్టులో పెడతారా, పోలీస్ స్టేషన్లో పెట్టిస్తానంటావా? నన్ను నా మీద కేసు వేస్తానంటావా? అసలు నిన్ను అని చెప్పి ఇక రాహుల్ అయితే స్వప్నని కొట్టడానికి మీదకు వెళ్తాడు. ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు నా మీద చెయ్యి వేసే ముందు ఒక్కటి ఆలోచించు. నువ్వు చేసినవన్నీ మర్చిపోకు. పెళ్ళి కాకముందు రాజ్తో పెళ్లి కుదుర్చుకుంటే పీటల మీద నుంచి తీసుకెళ్ళిపోయింది నువ్వు కాదు. అలాగే 4 రోజులు నాతో హోటల్లో ఉండి నీ కోరికలన్నీ తీర్చుకోలేదు. చివరాఖరికి నిజం బయటపడిన తర్వాత నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు. అసలు ఏమనుకుంటున్నావు? ఎవరో అయితే ఏమీ మాట్లాడకపోయే వాళ్ళేమో. ఇక్కడ స్వప్న ఎట్లాంటిదో నీకు తెలియాలి. నా జోలికి వస్తే అలాగే ఉంటుంది అని చెప్పి ఇక స్వప్న అయితే రాహుల్కి వార్నింగ్ ఇస్తుంది. రాహుల్కి వార్నింగ్ ఇవ్వడంతో ఇంకా రాహుల్ స్వప్న మీద కోపంతో బయటకైతే వెళ్ళిపోతాడు. రుద్రాణి ఏంట్రా, ఏంటి ఇలా ఉన్నావు అని మాట్లాడుతూ ఉంటే, మమ్మీ చూసావా అది ఎలా మాట్లాడుతుందో? అసలు అది చేసింది దానికి తప్పే అనిపించట్లేదు. పైగా మన కోసం కోర్టుకు వెళ్తుందంట, కోర్టులో నా మీద కేసు వేస్తుందంట. ఏమనుకుంటుంది మమ్మీ ఇది అని అంటూ ఉంటే, చూడు రాహుల్, అది నువ్వనుకున్నంత తింగదేమీ కాదు. అది చాలా తెలివైంది. దాని దగ్గర ఇదొక్కటే కారణం అనుకుంటున్నావేమో. దాని దగ్గర ఇంకొక పెద్ద బలమైన కారణం కూడా ఉంది అని అనడంతో, ఏం కారణం మమ్మీ? అసలు దేని గురించి అని చెప్పి రాహుల్ ఒక్కసారిగా రుద్రాణి మాటలకి షాక్ అయిపోయి అలాగే చూస్తాడు. నువ్వు పెళ్ళి కాకముందు దాన్ని ఆ మైకేల్ గాడితో చేతులు కలిపి కిడ్నాప్ చేపించిన సంగతి దానికి తెలియదు అనుకుంటున్నావా? దానికంతా తెలుసు. అది కోర్టుకు వెళ్తాను అన్నదానికి కారణం కూడా అదే. నిన్ను కిడ్నాప్ చేపించి అలాగే చంపేమని చెప్పింది దానికి మొత్తం తెలుసు. ఆ విషయం ఎక్కడ ఇంట్లో అందరి ముందు బయట పెడితే నీతో పాటు అది కూడా బయటికి వెళ్ళిపోవాలని ఆ నిజాన్ని దాచిపెట్టింది. అది ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవడం ఒకందుకు మనకే మంచిదయ్యింది. నువ్వు ఇక దాని దగ్గర ఎక్కువేమీ వాగమాకు అని అడగడంతో, ఇదంతా నీకెలా తెలుసు మమ్మీ? అసలు ఎలా తెలుసు నీకు అని చెప్పి ఇంకా రాహుల్ అయితే రుద్రాణిని అడుగుతాడు. ఎలా తెలుసా చెప్తానని చెప్పి ఇంకా స్వప్న అయితే తన స్నేహితురాలతో ఫోన్ మాట్లాడుతూ ఈ మాటలన్నీ కూడా తన ఫ్రెండ్తో చెప్తూ ఉంటుంది. ఇది చాలే వాణ్ణి నా గ్రిప్లో పెట్టుకోవడానికి. కానీ ఇప్పుడు అందరి ముందు ఈ నిజాన్ని బయట పెడితే వాడితో పాటు నేను కూడా బయటికి వెళ్ళిపోవాలి. వద్దు, మళ్ళీ నాకు ఆ పూర్ పీపుల్స్ పడే బాధలన్నీ మళ్ళీ పడాలని నాకు లేదే. మళ్ళీ ఆ రేకు షెడ్డింట్లో, ఆ పెంకుటింట్లో, అక్కడ తినే చద్ది బువ్వ, అలాగే 10 రూపాయలకి కూడా 10 లెక్కలు వేసే ఆ జీవితం నాకు ఇక వద్దు. అందుకే ఈ నిజాన్ని అక్కడ బయట పెట్టలేదు. కానీ కోర్టుకి వెళ్ళే పరిస్థితే వస్తే మొత్తం నిజాన్ని బయట పెడతాను. అలాగే ఆ మైకేల్ గార్డ్ కూడా ఆల్రెడీ రాజ్ హ్యాండ్వర్లోనే ఉన్నాడు. వాణ్ణి 4 తగిలిస్తే వాడే నిజం బయట పెడతాడు. అప్పుడు వీళ్ళు వెళ్ళి జీవితాంతం జైల్లో చిప్పకూడు తినవలసిందే అని చెప్పేసి ఇక స్వప్న అయితే తన స్నేహితురాలతో మాట్లాడిన మాటలన్నీ కూడా రుద్రాణి వినేస్తుంది. ఒక్కసారిగా రుద్రాణి ఆ మాటలకి షాక్ అయిపోతుంది. అవే రాహుల్తో చెప్పడంతో, రాహుల్ ఏంటి మమ్మీ
అంటే దీనికి అన్నీ తెలుసన్నమాట, తెలియనట్లుగా తెగ నటిస్తోంది అని చెప్పడంతో, అవునరా, అవును, అసలు నీకు ఎవ్వరికి తెలియకుండా చేయమంటే అసలు దానికి నిజం తెలిసేలా చేసావు. ఏం చేస్తున్నావో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నీ భార్య నువ్వనుకున్నంత అమాయకురాలు కాదు, తింగరిది అంతకన్నా కాదు. దాని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు, బీ కేర్ఫుల్ అని చెప్పి ఇక రుద్రాణి రాహుల్కి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే ఇంద్రాదేవి అయితే, ఏంటి బావా ఇలా జరిగింది, ఇంట్లో వారసుడు వస్తాడు అనుకుంటే అదంతా కూడా అబద్ధమని తెలిసింది. పైగా ఈ నిజం మొత్తం కావ్యకి ముందే తెలుసట. కానీ కావ్య ఎందుకు దాచిపెట్టింది, ఎందుకు ఇంత పెద్ద తప్పు చేసింది కావ్య? పాపం రాజ్ తన మీద చాలా ఆశలకు కలలు కన్నాడు. వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. కావ్యని భార్యగా అంగీకరించబోతున్నాడు. కానీ కావ్య ఇంత పెద్ద మోసం చేస్తుందని అస్సలు ఊహించలేదు అని అనడంతో, చిట్టి, నువ్వు కూడా కావ్యని అపార్థం చేసుకుంటున్నావా? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని అడగడంతో, బావా నాకు కూడా అలాగే అనిపించింది. కానీ అక్కడ నిజం మొత్తం తెలిసిన తర్వాత నేను కూడా కావ్యని అపార్థం చేసుకోవాల్సి వచ్చింది. చెప్పు బావా, నీకైతే ఏమీ అనిపించలేదా అని అనడంతో, చూడు చిట్టి, కావ్య ఎప్పటికీ తప్పు చేయదు. తను నిజాన్ని బయట పెట్టలేదు అంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక కారణమైతే ఉండుంటుంది. నువ్వు ఆ విషయాన్ని ఆలోచించు, అర్థమవుతుందా? అసలు ఎందుకు ఎందుకు నువ్వు ఇలా తప్పుగా మాట్లాడుతున్నావు? కావ్య ఏ తప్పు చెయ్యదు. కావ్య ఇలా చెప్పింది అంటే దానికి ఏదో ఒక పెద్ద బలమైన కారణమే ఉండుంటుంది. కావ్య ఏంటో నాకు తెలుసు. ఆ కారణమేంటో కూడా ఇంట్లో అందరి దగ్గర చెప్పి సాక్ష్యాలతో రుజువు చేసుకుంటుంది అని ఇంకా సీతారామయ్య ఇంద్రాదేవికైతే చెప్తాడు. ఇక్కడ చూస్తే స్వప్నని ఎలా అయినా సరే ఆ ఇంట్లో నుంచి బయటికి రప్పించాలి. కొద్ది రోజులైనా అది ఆ ఇంటికి దూరంగా ఉంటే కావ్య రాజ్తో సంతోషంగా ఉంటుంది. ఆ తరువాత దీనికి కూడా బుద్ధొస్తుంది అని చెప్పి కనకమైతే ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగా ఆ రోజు పెళ్లి చూపుల రోజు వాళ్ళ ఇంటికి వచ్చిన ఆకాష్ అరుణ్ స్వప్న చెయ్యి పట్టుకొని తను ప్రెగ్నెంట్ అని చెప్తాడు. అసలు ఎందుకు ఆ అబ్బాయి అలా చెప్పాడు? అసలు అతనికి ఎవరు స్వప్న ప్రెగ్నెంట్ అని చెప్పమన్నారు? ఆ విషయాలన్నీ కనకం ఆలోచించి ఇంకా కనకమైతే వాళ్ళ అక్కయిన మీనాక్షికి ఫోన్ చేస్తుంది. కనకం ఫోన్ చేయడంతో మీనాక్షి గడగడలాడిపోతూ, ఇదేంటిది, ఇది ఇప్పుడు చేస్తుంది, ఇది ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంటేనే ఫోన్ చేసిద్ది, ఆ సమస్యని నా నెత్తిన రుద్దిద్ది, లేదు లేదు దీని ఫోన్ నేను అస్సలు లిఫ్ట్ చేయను అని చెప్పి మీనాక్షి అయితే ఇక ఫోన్ని పక్కన పడేస్తుంది. ఇంతలో ఆ ఫోన్ దానంతటా అదే లిఫ్ట్ అయిపోయి, హలో హలో అక్క, నేనక్క, కనకాన్ని, మాట్లాడక్క అని అంటుంటే, నా కర్మ కొద్దీ నీ ఫోన్ ఎత్తకూడదు అనుకుంటే అనుకోకుండా నీ ఫోను లిఫ్ట్ చేసేసానే. చెప్పు, మళ్ళీ ఏం సమస్యే? మళ్ళీ నా నెత్తి మీద ఏ బండరాయి పెట్టాలనుకుంటున్నావే? అసలు జీవితంలో మళ్ళీ నిన్ను కలవాలని అసలు కలలో కూడా అనుకోకూడదనుకున్నానే. కానీ నువ్వు ప్రతిసారి నాకే ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నావే కనకం. నీ అక్కగా పుట్టి చాలా పెద్ద తప్పు చేశాను అని అనడంతో, అక్క నువ్వే అలా అంటే నేనేమైపోవాలక్క? నా బాధలు ఎవరికి చెప్పుకోవాలక్క? చెప్పక్క, చెప్పు అని అంటుంటే, సరేలే అసలు ఏమైందో చెప్పి చావు అని మీనాక్షి అడగడంతో ఇక కనకమైతే మీనాక్షికి జరిగిందంతా చెప్తుంది. చెప్పడంతో ఒక్కసారిగా కావ్య అంటే అభిమానం ఉన్న మీనాక్షి కోపంతో ఊగిపోతుంది. ఏంటి, ఆ స్వప్న అంత పని చేసిందా? దాని గురించి మొదటి నుంచి నాకు తెలిసే, అది స్వార్థపర్రాలు. దాని జీవితం బాగుంటే చాలు, ఎవరు ఎలా పోయినా దానికి అనవసరం. అక్కడే 4 తగిలించి జుట్టు పట్టుకుని ఇంటికి ఈడ్చుకురా రాలేపోయావా అని అంటుంటే, అక్క ఆ స్టేజ్లన్నీ దాటిపోయినాయి అక్క. అది ఇప్పుడు మన మాట వినే స్టేజ్లో లేదు. అది తెగించేసింది, ఫుల్గా తెగించేసింది. దాన్ని మనం తీసుకురావడం కాదు, ఇంట్లో నుంచి ఇంట్లో వాళ్ళే దాన్ని బయటికి పంపించేలాగా చెయ్యాలి అని చెప్పి ఇంకా కనకమైతే ఒక ఐడియా అయితే మీనాక్షికి చెప్తుంది. మీనాక్షి, ఏంటి ఇప్పుడు ఆ డాక్టర్ బాబుని వెతికి నేను తేవాలా? వాడెక్కడుంటాడో ఏంటో నాకేమీ తెలియదు కదే కనకం. ఇప్పుడు వాడి కోసం నేను ఎక్కడ వెతకను
చెప్పవే చెప్పు అని అనడంతో, అక్క నువ్వు అతనేం వెతకక్కర్లేదు. అతను ఎక్కడుంటాడో మన అప్పుకి తెలుసు. అప్పుని తీసుకొని వాడి దగ్గరికి వెళ్తే వాడే నిజం చెప్తాడు. చెప్పకపోతే మన స్టైల్లో వాడి నోట్లోంచి నిజం చెప్పించాలి అని చెప్పి ఇక కనకం చెప్పడంతో దానికి మీనాక్షి కూడా సరేలని అంటుంది. ఇంకా ఉదయాన్నే కావ్య కాఫీ కలిపి తీసుకొచ్చి ఇంట్లో అందరికీ ఇస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ముందు రోజు జరిగిన గొడవ వల్ల కొంచెం మొహాలు డల్గా పెట్టుకొని ఉంటారు. ఇక అలాగే కావ్య కాఫీ తీసుకొని బయట పెరట్లో ఉన్న వాళ్ళ అత్తగారికి ఇస్తుంది. వెంటనే అపర్ణ, ఏంటి కాఫీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో అందరినీ కూడా నీ మాయమాటలతో నీ బుట్టలో వేసుకుందామని చూస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నావే? మీ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి మా కుటుంబం పరువు తీయడానికే ఈ ఇంటి కోడలుగా వచ్చినట్టున్నారు. అసలు నువ్వు కాఫీ ఇస్తే నేను ఎలా తీసుకుంటాననుకుంటున్నావు? నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. చివరికి నిన్ను సపోర్ట్ చేసే నా కొడుకు కూడా నిన్ను ఇంట్లో నుంచి పంపించడానికి సిద్ధమయ్యాడు. ఇంకా ఇంకా ఏం మొహం పెట్టుకొని ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటున్నావు? అసలు ఇంత పెద్ద మోసాన్ని అందరి దగ్గర దాచిపెడతావా నిన్ను అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్య మీదకి వెళ్ళబోతూ ఉంటుంది. సుభాష్ అయితే పక్క నుంచి, అపర్ణ ఏంటా మాటలు? అసలు ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అరవడంతో, ఏంటండి మీరు కూడా అలాగే మాట్లాడతారు? ఇది ఏం చేసిందో మీకు తెలీదా? ఇక మీరేమీ మాట్లాడదు. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా సరే అస్సలు నేను వినదలుచుకోలేదు. చూడు, మీ అక్కని తీసుకొని ఇంట్లో నుంచి నీయంతటా నువ్వు బయటికి వెళ్తావా, లేకపోతే మెడ పట్టుకొని బయటికి తోసేయమంటావా? చెప్పు చెప్పు అని అడగడంతో కావ్యకి సమాధానం అస్సలు చెప్పలేకపోతుంది. అది అత్తయ్య, ఒక్క క్షణం నేను చెప్పేది అని అనడంతో, చూడు, నీకు వారం రోజులు మాత్రమే అవకాశం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని బయటికి వెళ్ళకపోతే నేనే నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. ఇంకా కానీ గీని అని ఏమీ చెప్పద్దు అని చెప్పి అక్కడి నుంచి ఇంకా అపర్ణ వెళ్ళిపోతుంది. ఇంకా కావ్య అయితే తన ఇష్టమైన కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి, చూసావుగా కృష్ణయ్య, ఏం జరుగుతుందో? ఆ పిచ్చిదేమో తనని తను కాపాడుకోవడం కోసం మొత్తం నా మీదకి తోసేసింది. ఎక్కడ దాని జీవితం నాశనం అయిపోతుందో దానంతటా అదే నిజాన్ని బయట పెడుతుంది అన్న ఉద్దేశంతో నోరు విప్పలేదు. ఒకరి మేలు కోరుకుంటే నాకు హాని కలిగినట్టు నా భర్త కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. మా అత్తగారు నన్ను ఈరోజు ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నారు. నాకు నువ్వే ఏదో ఒక దారి చూపించు అని చెప్పి కృష్ణ దగ్గర కూర్చుని బోరుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కావ్యకి ఆ రోజు నైటు అరుణ్ ఫోన్ చేసిన సంగతి గుర్తొస్తుంది. అరుణ్ని పట్టుకుంటే నిజం మొత్తం బయటకు వస్తుంది. అరుణే నిజం బయట పెడతాడు అని చెప్పి ఇంకా కావ్య అరుణ్ గురించి ఆలోచించి బయటికి రాబోతుంది. ఇంతలో కనకం అలాగే వాళ్ళ పెద్దమ్మ మీనాక్షి, అప్పు ముగ్గురు కూడా వాళ్ళ ఇంటికైతే వస్తారు. వెంటనే కావ్య గబగబా మెట్లు దిగి, అమ్మా ఏంటమ్మా ఇప్పుడొచ్చారు? ఇప్పటికే నా మీద కోపంతో ఇంట్లో అందరూ రగిలిపోతున్నారు. నిన్న జరిగిన గొడవ నీకు తెలియంది కాదు. ఇప్పుడొచ్చి వీళ్ళందరితో అవమానపడ్డం అవసరమా అమ్మా? వెళ్ళిపోండమ్మా, అప్పు తీసుకెళ్ళి వీళ్ళని అని అనడంతో, చూడు, ఆ అవమానం నీకు రాకూడదనే మేమొచ్చామే. ఇక ఇంట్లో ఎవ్వరు కూడా నిన్ను నిందించరు అని చెప్పి కనకమైతే ఇక కావ్యకి సపోర్ట్ చేస్తుంది. మీనాక్షి అయితే రాజ్, స్వప్న అని గట్టిగా పిలుస్తుంది. ఇంట్లో అందరూ బయటికి వస్తారు. ఇంకా మీనాక్షి దగ్గరికి వచ్చి, ఏయ్ ఏంటిదంతా? ఇప్పటికే మీ కూతుర్లిద్దరూ ఇంట్లో చేసిన రభస సరిపోదా? ఇప్పుడు కొత్తగా దీన్ని ఏమని తీసుకొచ్చావు అని చెప్పి కనకం మీద అరుస్తుంది. రుద్రాణి అయితే, చూడండి రుద్రాణి గారు, నేను గొడవ చేయడానికి రాలేదు, నిజమేంటో నిరూపించడానికి వచ్చాను. ఈ స్వప్న చెప్పిన మాయమాటలు నమ్మి మా కావ్య మీద ఇంట్లో అందరూ నిందలు వేస్తున్నారు కదా, నిజమేంటో బయట పెడతాను అని చెప్పి మీనాక్షి అయితే తాను తీసుకువచ్చిన అరుణ్ని అందరి ముందు నుంచోపెడుతుంది. అరుణ్ని చూసిన కావ్య ఒక్కసారిగా సంతోషపడిపోయి, అరుణ్, ఆ రోజు నువ్వు ఫోన్ చేసి నువ్వే నాకు నిజాన్ని చెప్పావు. చెప్పు నువ్వు
స్వప్న కడుపుతో ఉందన్న సంగతి నీకు ఎలా తెలుసు? నువ్వేగా ఆ రోజు స్వప్న కడుపుతో ఉంది అని టెస్ట్ చేసి అందరికీ చెప్పావు అని అడగడంతో చెప్తానండి, చెప్తాను. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే నిజంగానే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. నా పేరు అరుణ్. నేను స్వప్నతో పాటు కలిసి చదువుకున్నాను. అలాగే స్వప్న అంటే నాకు చాలా ఇష్టం. ఈ గొడవలని జరిగిన తర్వాత స్వప్నని ఎవరు పెళ్లి చేసుకోపోవడం తెలిసింది. అది నిజం తెలుసుకొని నేను స్వప్నని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాను. కానీ స్వప్న నాతో ముందు రోజు సాయంత్రం కలిసి నేను రాహుల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, అతను లేకపోతే నేను బ్రతకలేను, నిజంగా నువ్వు నా మంచి కోరుకునేటట్టయితే నాకు ఒక్క సహాయం చెయ్యారుణ్, ప్లీజ్ అరుణ్ అని చెప్పి ఇంకా స్వప్న తనని బ్రతిమలాడినట్టు, అలాగే తను ప్రెగ్నెంట్గా ఉందని పెళ్లి చూపుల్లో చెప్పమని చెప్పినట్టు ఇవన్నీ కూడా అరుణ్ చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. ఇంకా స్వప్న అయితే సూపర్, చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు అరుణ్, నువ్వు కూడా వీళ్ళతో కలిసి ఇంతలాగా యాక్ట్ చేస్తావని అస్సలు అనుకోలేదు. నేను నిన్ను కలిశానా? అసలు ఏమనుకుంటున్నావు? ఇదేనా నువ్వు స్నేహానికి ఇచ్చిన విలువ? ఇదేనా నువ్వు నా మీద చూపించిన అభిమానం? నిజంగా నువ్వు నా సంతోషాన్ని కోరుకునేవాడివైతే ఇలా అందరి ముందు ఈ రకంగా ప్రవర్తించావు. ఇంతకీ ఎంత తీసుకున్నావేంటి డబ్బులు అని చెప్పి స్వప్న అయితే అరుణ్ మాటలన్నీ ఒక అబద్ధంలాగా అందరి ముందు క్రియేట్ చేస్తుంది. ఇంతలో రాజ్కి ఫోన్ రావడంతో రాజ్ బయటకి వెళ్తాడు. తర్వాత అరుణ్ని అస్సలు తను చెప్పిందంత అబద్ధమని, కావాలని వీళ్ళందరూ కలిసి అరుణ్తో అలా చెప్పిస్తున్నారని స్వప్న ఇంట్లో అందరినీ నమ్మిస్తుంది. ఇక అపర్ణ అయితే ఛీ, సిగ్గు లేదా నీకు? ఇప్పటికే ఒక తప్పు చేశావు, మళ్ళీ తప్పుల మీద తప్పులు చేయడానికి అసలు నీకు సిగ్గనిపించట్లేదా? నువ్వేం తల్లివమ్మ కనకం, అసలు నువ్వు వీళ్ళకి నిజంగానే తల్లివేనా? మరి ఇంతలా నటిస్తున్నావు? అసలు ముగ్గురు ఆడపిల్లల్ని కనేసి ఒక దాన్నేమో ముసుగు వేసి పీటల మీద కూర్చోబెట్టావు, ఇంకో దాన్నేమో పెళ్లిలో పీటల మీద నుంచి లేచిపోయేలా చేసావు. అసలు ఏంటమ్మా ఇది? నువ్వొక తల్లివి, మళ్ళీ నువ్వు చెప్పింది మేము నమ్మాలి. నాకు నీతో మాట్లాడాలన్న అసహ్యంగా ఉంది. ఏయ్, ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? అయినా నువ్వు ఇంత పెద్ద మోసం చేసి మళ్ళీ వీడెవడినో తీసుకొచ్చి అందరి ముందు నుంచోపెట్టి నిజం చెప్తే నువ్వు మంచిదానివని మేము నమ్మేయాలా? ఇదిగో ఈ ఇన్నోసెంట్ ఫేస్తోని ఇంట్లో అందరినీ నీ బుట్టలో వేసుకున్నావు, కానీ అస్సలు నిన్ను నమ్మను అని చెప్పి ఇంకా రుద్రాని అలాగే అపర్ణ ఇద్దరు కూడా కావ్య మీద గట్టిగా అరుస్తూ ఉంటారు. నమ్మాలి, నమ్మాలి మమ్మీ, తను ఏ తప్పు చెయ్యలేదని నమ్మాలి, నమ్మి తీరాలి అని వెనక నుంచి రాజ్ చేతిలో కొన్ని పేపర్స్తో ముందుకైతే వస్తాడు. అలా రాజ్ రావడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. అవునరా, ఇది చెప్పేవన్నీ మనం నమ్మాలి, ఎందుకంటే దీని మాటల్లో అంత నిజముంటుంది మరి అని వెటకారంగా మాట్లాడుతుంది రుద్రాణి. అయితే చూడత్తా, తను ఎప్పుడు నిజమే చెప్తుందని నేను నమ్మాను, అది మీరు కూడా నమ్మాలి, ఎందుకంటే తను చెప్పేదంతా నిజమే. ఇదంతా కూడా చేసింది ఇదిగో ఇక్కడ నుంచుని మాట్లాడుతుందే ఈ స్వప్న చేసిందంతా నా భార్య చేసింది అని తన మీద తోసేసింది. తన జీవితం కోసం కావ్య కళావతి ఎంతో ఆలోచించింది, కానీ నా జీవితం బాగుంటే చాలు, ఎదుటి వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు అనుకునే ఇట్లాంటి స్వప్న మాటలు మనం నమ్మాలి మరి అని చెప్పి ఇక రాజ్ అయితే ఇంట్లో అందరికీ కూడా నిజాన్ని బయట పెడతాడు. అరుణ్ చెప్పిందంతా నిజమే, కావ్య ఏ తప్పు చెయ్యలేదు, కావాలంటే ఇదిగో ఈ సాక్ష్యం చూడండి అని చెప్పి ఇంకా కాల్ రికార్డ్ అలాగే అరుణ్తో ఫోన్లో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ అన్నీ కూడా రాజ్ బయట పెడతాడు. అసలు రాజ్కి స్వప్న మీద ఎందుకు అనుమానం వచ్చింది? స్వప్న మీద అనుమానం మొదలైన తర్వాత రాజ్ ఏం చేసి అన్నీ బయటకు తీసుకొచ్చాడు? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై